హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఇక ప్రస్తుతం మనం హనుమకొండ సుబేదారిలో ఉన్నాము. ఇక్కడ ఫిష్ మార్ట్ అంటే తెలియని వారు ఉండరు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, భీష్మ ఫిష్ మార్ట్ అనేది చాలా ఫేమస్ ఈ ప్రాంతంలో. హనుమకొండ వరంగల్లో కూడా ఈవినింగ్ అవుతే ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది. జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం ఈ ఫిష్ను ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు లైవ్ ఫిష్ ఉంటుంది, దాన్ని కట్ చేసి ప్రాసెస్ చేసి ఇస్తారు. సో సాయంత్రం నుంచి కూడా వీళ్ళు ఫిష్ ఫ్రై దాదాపుగా 14 రకాల వెరైటీలు. సో అవన్నీ కూడా ఏంటి, ఎట్లా ప్రాసెస్ చేస్తారు, ఏ విధంగా దాంట్లో మసాలా కావచ్చు ఇవన్నీ కూడా మిక్స్ చేస్తారు, ఏం యాడ్ చేస్తారు, ఎట్లా ఉంటుంది, ఆ రకాలు ఏంటి, చేపలకు సంబంధించి ఇవన్నీ కూడా మనం ఈరోజు మన ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో మీకోసం నేను చూపిస్తున్నాను. చూద్దాం పదండి. భీష్మ ఫిష్ మార్ట్లో ఉన్నాము. సో మనతో పాటు ఎంబీఏ స్టూడెంట్ విక్రమ్ గారు కూడా ఉన్నారు. సో హలో అండి. విక్రమ్ సార్ నా పేరు. విక్రమ్. సో ఏంటి మీ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు హనుమకొండ వరంగల్? నిజంగా అంటే చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్తారంట. ఈ ఫిష్లో ఉన్నటువంటి వెరైటీలు ఎన్నో కూడా పరిచయం చేస్తున్నారు. ఏంటి అసలు, ఎందుకు, ఎట్లా ఇది స్టార్ట్ చేశారు? ఎంబీఏ చేసి ఇటువైపు రావడం ఎట్లా? మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే పబ్లిక్కి చేపలు మంచి చేపలు తినిపించాలని ఇంటెన్షన్ తోటి ఓకే. అందరికీ మా యొక్క మేము ఎట్లా చదువుకున్నాం కాబట్టి మాకు వృత్తిరీత్యా ఇదే మాకున్నది. ప్లస్ దీన్ని కూడా కొంచెం ఫోకస్ చేద్దామన్న ఉద్దేశంతో జాబ్ చేసుకుంటూ కూడా ఎంత జాబ్ చేసినా కూడా సంతోషం అనిపించలేదు. ఒకరోజు అనిపించింది మనసుకు కూడా, నాకు కూడా అనిపించింది, అరే ఏదైనా ఒకటి మనకున్న క్వాలిటీని చూపించుకోవాలి, మాకు కూడా ఒక వృత్తి ఉంది, దాంట్లో కూడా ప్రొఫెషన్ ఉన్నది, ప్లస్ దాంట్లో అనుకోకుండా జాబ్స్ కూడా ఉన్నాయి, మాకు మేము కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో భీష్మ పెట్టడం కారణం ఏంటంటే మా గంగపుత్ర ముద్దు బిడ్డ భీష్ముడు, ఓకే, కురువృద్ధుడు, అందుకే తన ట్రెండింగ్ ఉంటుందని భీష్మ ఇట్లా. బాగుంది. అట్లాగే ఎంతమంది మీ దగ్గర వర్కర్స్? 10 మెంబర్స్ వర్క్ చేస్తాను. 10 మెంబర్స్ చేస్తారు. అట్లాగే మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి మొత్తం? నేను డైలీ 20 వెరైటీస్ మినిమం పెడతా సార్. నేను 20 వెరైటీస్. ఏముంటాయి 20 వెరైటీల చేపలు? అంటే మన లోకల్ చేపలు కాకుండా సముద్రం చేపలు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను పబ్లిక్. ఒకసారి 20 టక్కనే చెప్పొస్తా? చెప్పేస్తా, చెప్పండి. సాల్మన్, ట్యూనా, వంజరం, పంగడగప్ప, క్రాబ్స్, మెత్తి, నెత్తళ్ళు, కోడిపెలు, ప్లస్ మన వంజరం, పారామీన్, బాంగడా, కానగంత, మెత్తిలి. పారామీన్లా 3 రకాలు ఉంటాయి. మళ్ళీ వైట్ పారా, మినీ పారా, మళ్ళీ బ్లాక్ పాంప్లెట్, వైట్ పాంప్లెట్, లోకల్ పాంప్లెట్ ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసింది ఏంటి ప్రిపేర్ చేస్తారు? మేము ఏదైనా ఫస్ట్ స్టెరిలైజ్ చేస్తాను సార్. నేను ప్రతి దాన్ని వాటర్ వేసి అన్ని వీటిని స్టెరిలైజ్ కూడా చేస్తాను. స్టెరిలైజ్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ప్రతిదీ. మళ్ళీ ఇవి కూడా ఆఖరికి మేము చేసే స్టీల్ది కూడా అన్ని డైలీ నీట్ క్లీనింగ్, మళ్ళీ వాటిని కూడా హాట్ వాటర్. దీంతో పాటు లైవ్ ఫిష్ అంటున్నారు, అదేంటి? లైవ్ ఫిష్ మొత్తం లోపల అంత ట్యాంక్ ఉంటుంది సార్, మన ఫిష్ ట్యాంక్. దాంట్లో అన్ని రకాల చేపలు అమ్ముతాం. ఓన్లీ లోకల్ సంబంధించిన చేపలు మొత్తం లైవ్ ఉంటాయి. లోకల్ బొమ్మ చేప ఉంటుంది, రవ్వు, కొరమీను, అంటే మళ్ళా రొయ్యలు, ఇట్లా అవన్నీ దొరుకుతాయి. ప్రజెంట్ సముద్రం చేప ప్లస్ లోకల్ చేప 2 కలిపిన చేపలు మన దగ్గర అవైలబుల్. అవి మాత్రం లైవ్ ఉంటుంది. మార్నింగ్ సెక్షన్ మొత్తం లైవ్ అమ్ముతాం. ఎప్పటి వరకు? మార్నింగ్ 8 to 4:30 వరకు అమ్ముతాం లైవ్. సో దాన్ని వాళ్ళకి కావాల్సినట్టు మీరు కట్ చేసి ప్రాసెస్ ఏ విధంగా కావాలంటే అవసరమైతే మసాలా కూడా పెట్టిస్తారా? మసాలా కూడా పెట్టిస్తారా? దానికి చార్జ్ చేసి మసాలా కూడా చేస్తాం. ఓహో, డైరెక్ట్ తీసుకుపోయి కుక్ చేసుకోవడం? డైరెక్ట్ కుక్ మన దగ్గర. సో ఇప్పుడు అంటే విన్నాము మీరు ఎవ్రీడే ఒక టన్నేనా? టన్ కదా సార్, 100 kg డైలీ అమ్ముతాం. 100 kg 100 ఎబోనే ఉంటుంది. 100 kg స్పెషల్ చేపలు కాబట్టి, కలెక్షన్స్ కాబట్టి 100 మినిమం మెయింటైన్ చేస్తాం. మినిమం 100 kgs మీరు ప్రతిరోజు లైవ్ ప్లస్ ఇవి సార్. సో ఇప్పుడు మనం దీంట్లో చేసే వెరైటీస్ ఏమేమిటి? దీంట్లో మనం డైలీ తిలాపియా ఫిష్ ఒకటి రెగ్యులర్. నేను అనేది ఓన్లీ అన్ని ఫ్రై అయినా? అన్ని ఫ్రై. ఈవినింగ్ సెక్షన్ అంతా ఫ్రైయా? ఈవినింగ్ సెక్షన్ మొత్తం ఫ్రై ఉంటుంది. మొత్తం ఫ్రై 5:30 to 10:30 వరకు ఫ్రై ఉంటుంది. ఫ్రై మొత్తం అన్ని ఓన్లీ సముద్రం చేప ప్లస్ లోకల్ చేప 2 ఫ్రై ఉంటుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ మీద తవా ఫ్రై చేస్తాం. విక్రమ్ గారు, అంటే మీరు వాడేది గోల్డ్ రూపాయలు. తర్వాత ఇప్పుడు చాలా మంది కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం, మంచి హోటల్స్లో కూడా వాడిన తర్వాత ఆ నూనెను మళ్ళీ వాడుతుంటారు. మీ దగ్గర ఎట్లా, ఏంటి? మనం మెయిన్ ఇంటెన్షన్ పబ్లిక్కి మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశం సార్. మెయిన్ ఉద్దేశం అదే. దేంట్లో కాంప్రమైజ్ కాలేదు ఇప్పటి వరకు. ఏదైనా ఈవెన్ ఆయిల్ అయినా ఏదైనా ఏ ఇంగ్రీడియంట్స్లో అయినా కూడా క్వాలిటీ A1 క్వాలిటీ పెడతా అన్నట్టు. ప్లస్ ఆయిల్ గురించి ఎందుకంటే అందరు కొంతమంది భయపడతా ఉంటారు, రిఫైండ్ ఆయిల్ అంటే అంతే కదా, ఏదైనా పామ్ ఆయిల్ వాడతారు, ఇది వాడతారు అని. ఏదైనా కస్టమర్ ముందంటే ఓపెన్గా
మీరు ఇక్కడే కట్ చేస్తారు, ఇక్కడే వాడతారు. ఎవరికి కావాలన్నా వాళ్ళకి ఒక దాంట్లో మినిమం ఒక 20 చేపలు వేస్తాం సార్. చేసిన తర్వాత తీసేస్తాం ఆయిల్, పడేయడమే. డైలీ మాకు ఒక 10 kgs వరకు ఆయిల్ వాడతాం. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఆయిల్ పోసారు సార్. నెక్స్ట్ కస్టమర్ ఏమన్నా అడిగారు అనుకోండి సార్, ఇక్కడ డిస్ప్లే పెట్టేస్తాం మొత్తం. వాళ్ళకి ఏమేమి కావాలి, ఇప్పుడు లోకల్ చేప అంటే ఇవి కొన్ని సజెస్ట్ చేస్తాం, సముద్రం చేపలు అంటే ఇవి సజెస్ట్ చేస్తాం. దాంట్లో కొంతమంది అడుగుతారు ప్రోటీన్ చేప కావాలంటే ట్యూనా, ఇట్లా డిఫరెంట్ అవి. ఒకవేళ ప్రోటీన్ ట్యూనా ఇవి అని అంటే మనకు వర్కౌట్లు చేసే వాళ్ళు, జిమ్ వీళ్ళు ఎక్కువ వాడుతుంటారు కదా ప్రోటీన్ కోసం తింటా ఉంటారు. ఓకే. ఇక మన రెగ్యులర్ గా పాంప్లెట్స్ ఇవన్నీ వచ్చితో చేస్తా ఉంటాం కస్టమర్ కి. ఇది తిలాపియా ఫిష్ సార్. ఇది ఏంటది? తిలాపియా ఫిష్. ఇది మన బ్యారేజ్ లో దొరుకుతుంది చేప ఎక్కువ. ఓకే. లోకల్ పాంప్లెట్ అంటారు దీన్ని. ఓకే. ఇది సింగిల్ బోన్ ఉంటుంది చేప కూడా, మొత్తం సెంటర్ బోన్, చిన్న బోన్స్ ఉండవు. ఓన్లీ సింగిల్ బోన్. ఇప్పుడు అపోలో ఫిష్ చేసే దీంతోనేనా? అపోలో మీన్స్ కిండెస్ బోన్లెస్ చేసిందని అపోలో. ఈ చేప ఏంటంటే కొంచెం మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ప్లస్ కస్టమర్ కూడా హ్యాపీగా. చెప్పొచ్చా ఎంత ఉంటుంది ఆ ప్రైస్? అది ఒక పీస్ ఎంత? అది ఇది 80 రూపీస్ సార్. ఒక పీస్ 80 రూపీస్. 80 ఉంటుంది, 100 సైజ్ బట్టి డిపెండ్ అవుతుంది. మనం ఇచ్చే చేప మినిమం ½ kg మీదకి వెళ్ళిస్తాం. ఇది మినిమం మన దగ్గర వచ్చి 350 grams నుంచి స్టార్ట్ సార్ ఫిష్. ఇది 850 grams చేప, మినిమం 1 kg వరకు ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఇదంతా ఒకటే వెరైటీయా? ఇదంతా ఒక వెరైటీ. సైజ్ చేంజ్ ఇలా 80 నుంచి స్టార్ట్, 80, 100, 120. ఓకే. అట్లా డిఫరెంట్ సైజ్ ఉంటుంది. దీంట్లో కూడా 70, 80, 100, 200 3 pieces ఇస్తాం. ఓకే. బడ్జెట్. సో మీకు తెలిసి ఉంటది కదా ఈ ఫిష్ అనేది ఎక్కువ అంటే దేనికి బెనిఫిట్ ఏంటి? ఎక్కువ ఒమేగా 3 అనేది అన్నిటిలో ఉంటుంది ఫిష్ లో. ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది సార్ దీంట్లో ఉంటుందా? ఒమేగా 3 ఉంటుంది. ప్లస్ మన ఇది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫిష్ అనేది. తిలాపియా ఫిష్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు కొద్దిమంది స్పైసీ తక్కువ కావాలి స్పైస్ అని అడుగుతారు, మరి వాళ్ళకి మళ్ళీ సపరేట్ చేస్తారా లేదంటే ఇంకా మసాలా కలిపేటప్పుడే అందరికి జనరల్ గా ఉండే విధంగానే మసాలా కలుపుతాము. స్పైసీ కావాలంటే అక్కడ మా అబ్బాయితో స్పైసీ చేపిస్తాం. ఓహో, మళ్ళీ దాన్ని మిక్స్ చేసి ఇక్కడ సపరేట్ గా వేసే స్పైసెస్ ఉంటాయి కొన్ని. ఓకే. అంటే ఇది ఫ్రై అయిన తర్వాత దాని పైన వేస్తారు స్పైసెస్. మీరు ఈ మన ఫంక్షన్స్ కావచ్చు వీటికి కూడా ఆర్డర్ పైన వెళ్తారా? మినిమం ఎంత ఉండాలి? మినిమం 15,000 నుంచి మీద చేస్తూనే ఉంటాం సార్. ఇక మినిమం 5,000 మీద కూడా చేస్తాం. అంటే మన దగ్గర లాస్ట్ ఆర్డర్ వచ్చి 45,000 దాకా చేస్తాం. ఓకే. కొంచెం ఫంక్షన్ అలా ఇట్లా ఫ్రెండ్లీ పార్టీస్, కిటీ పార్టీస్ వాటికి ఇట్లా డైరెక్ట్ డైనింగ్ ఇట్లనే ఇచ్చేసి. ఓకే. మీరు అక్కడే ప్రిపేర్ చేసి అక్కడే ఇచ్చేస్తారు అప్పుడే? ఓకే. కొంచెం చాలా మంది ఇక్కడ నుంచే ప్రిపేర్ అయిన తర్వాత ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇదేంటి? పాంప్లెట్ సార్. ఓకే. ఒకసారి చూసారా? ఒకసారి చూపించండి. ఇది పాంప్లెట్, ఇది వచ్చేసి. సో తర్వాత ఇదేంటి స్టిక్స్ కి? టైగర్ ప్రాన్ సార్. టైగర్ ప్రాన్. సో ఇదేంటి స్టిక్స్ పెట్టారు? ఇవి టైగర్ ప్రాన్ కొంచెం వాళ్ళ పిల్లలు క్యాండీ లాగా తినడానికి, ఫిష్ ని కూడా కొంచెం డిఫరెంట్ గా. ఇది ఎక్కువ కనబడదు కదా ఇక్కడ? కనబడదు సార్. మనం డిజైన్ చేసుకున్నది. ఓకే. ఇది ఒకటి అపోలో స్టిక్స్. ఇవి పిల్లలు బాగా ఇష్టపడి తింటా ఉంటారు. సో ఇట్లా అపోలో ఫిష్ అంటే చిన్న పిల్లలు ఇప్పుడు జనరల్ గా మనం చికెన్లో లెగ్ పీస్ ఎట్లాగైతే ఉంటుందో ఈ ఫిష్లో కూడా అపోలో ఫిష్ ఒక స్టిక్కి పెట్టి బార్బీక్యూ టైప్లో స్టిక్కి పెట్టి ఫ్రై చేసి ఇస్తున్నారు. సో పిల్లలు ఆడుకుంటూ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్పైసీ కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు. సో ఎంత ఏంటిది? ఎంత మిక్స్ ఏంటి? ఇది చిన్న అపోలో పీసెస్ సార్. కొంతమంది క్యూబ్స్ లాగా ఇష్టపడతా ఉంటారు కదా. ఓకే, చూపించండి. ఇది 100కి 20 పీసెస్ అట్లా ఇస్తూ ఉంటుంది. 100కి 20 పీసెస్ అట్లా ఇస్తాం. పావు కిలో 20 అంటే పావు కిలో మినిమం. పావు కిలో. కొంతమంది పిల్లలుగా హ్యాపీగా టూత్ పిక్ బోన్ అయితే అపోలో కాబట్టి ఒక కస్టమర్ కూడా మాకు రివ్యూ ఇచ్చింది సార్. ఇట్లా పెట్టడం వల్ల మా అబ్బాయి 20 ముద్దలు తింటాడు అబ్బాయి అని. అన్నం అంటే అన్నంలో కలిపి పెట్టేస్తారు. డైరెక్ట్ అవి 20 పీసెస్ ఉంటాయి కదా, ఆ పీస్ కోసమైనా అన్నం తినడు. పీస్ ఒకటి. రైట్. విక్రమ్ గారు సార్, స్పైసెస్ ఏంటి సార్? అందరూ రెగ్యులర్ మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా, చూసినరా, లేదంటే చదివినరా, లేదా ఎక్కడైనా మీరు ఎక్స్పీరియన్స్ అంటే మన వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చి మా నాయనమ్మ మా తాత వాళ్ళ సార్. ఇది దీంట్లో మనం రెగ్యులర్గా అల్లం, కారం, ధనియా, గరం మసాలా ఇవన్నీ రెగ్యులర్ ఉంటాయి. దీంట్లో ఇంకా స్పైసెస్ ఇట్లా మేము కలిపి ఒరిజినల్ బ్లాక్ పెప్పర్ వాడతాం సార్. ఓకే. ఒరిజినల్ బ్లాక్ పెప్పర్ వాడతాం. మళ్ళీ మనం అల్లమైన ఇవి సొంటి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఎండబెట్టి వాటిని మ్యారినేట్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి మార్వాడి మేతి, ధనియా, మళ్ళా మెంతి కూర ఉంటుంది కదా, మెంతి కూర పచ్చి ఉంటాయి, వాటిని మళ్ళీ కొంచెం మెంతి కూర వేస్తారా? పచ్చి ఎండబెడతాం. వాటిని డ్రై చేస్తారు, పౌడర్ చేసి దాన్ని కల్లేమాకు. ఓకే. అంటే మన దగ్గర ఉన్న ఉంటాయి కర్రీ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆకులన్నీ కొంచెం డ్రై చేసి దాన్ని కొంచెం మిక్సీ లాగా పట్టుకొని దాన్ని సపరేట్ చేసుకొని మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత దాంట్లో మన టేస్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. తింటా ఉంటే స్పైసీనెస్. ఇప్పుడు మనం రెగ్యులర్గా కొంతమంది కరివేపాకు పాడేస్తూ ఉంటారు,
అంటే దాంట్లో తీసేసి దీంట్లో స్పైసీలో కలిసిపోయి టేస్ట్ ఇంకా విపరీతంగా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇది ఒమేగా ఉంటుంది తెలియకుండానే కాబట్టి, కరివేపాకు తినేస్తారు. మన ప్లస్ మళ్ళీ కంటికి కూడా బాగుంటది కదా. అవును, అది కూడా మంచిది. రెండు, ఒమేగానే ఆ ఉద్దేశంతోనే అట్లా దాన్నే బేస్ చేసుకుంటే చేసినాం అట్లా. నిజంగా కూడా ఫిష్ అనేది డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు, అంటే అంటే అలవాటు ఉన్న వాళ్ళకి వారంలో ఒకసారైనా తింటే మంచిది, సో హార్ట్కి మంచిది, దాంట్లో కూడా మంచి మంచి ఫిష్ అని చెప్తా ఉంటారు. అట్లాంటి వెరైటీలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. సాల్మన్ ఫిష్ కాన్సి ఉంటుంది సార్. ఏ డాక్టర్స్ ఏమైనా ఎప్పుడైనా రివ్యూ ఇచ్చిరా, ఏమైనా మాట్లాడినరా, ఎప్పుడైనా తీసుకెళ్ళినరా? వాళ్ళు ఏం చెప్తారు? సాల్మన్ ఫిష్ ఇట్లంతా వాళ్ళదే సార్. ఇది వాళ్ళు తీసుకెళ్తారా? వాళ్ళే తీసుకెళ్తారు. సాల్మన్ చాప ఒకటి, పాంప్లెట్స్. సో ఇది సాల్మాన్, ఇది ప్రైస్ ఎంత ఉంటుంది? సాల్మన్ వచ్చి సైజ్ డిపెండ్స్ ఆన్ సైజ్ సార్. 350 నుంచి మన దగ్గర 1250 వరకు ఉంటుంది. ఎక్కువ కాస్ట్లీ అంటే ఏంటి మీ దగ్గర? ప్రజెంట్ ఇవాళ పండుగ దాకా పెడతాం మనం చాప. అది కాస్ట్లీ. పండుగ వంజరం, ట్యూనా, మన సాల్మన్ ఒక్కొక్కసారి 1250కి అమ్ముతాం, ఒకసారి 1000 రూపీస్కి అమ్ముతాం. అంటే ఆ రోజు మార్కెట్ డిపెండ్స్ మీద, దాని మీద డిపెండ్ చేసుకొని ఫ్రై చేసి ఇస్తాం. సో దీంట్లో ఇప్పుడు మీరు మన ఈ సముద్రపు చేపలు కూడా ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఎవ్రీడే వస్తుంటాయా? ఎట్లా మరి? మనకు అక్కడ ఉన్న గంగపుత్రులు ఉన్నారు సార్. కాకినాడ నుంచి మన ఫ్రెండ్స్ ఇట్లా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి ఏమైనా ఉప్పాడ నుంచి, ఇక మనకు ఒకవేళ క్వాలిటీ మంచిది అంటే ఇలా క్వాలిటీ బాగాలేదని కూడా వాళ్ళే డిక్లేర్ వద్దని చెప్పేస్తారు. వాళ్ళే చెప్పేస్తారు, వద్దులే ఈ రోజు ఇది వద్దు, ఈ ఐటమ్ సరుకు బాగాలేదని చెప్పి చెప్పేస్తారు. డైలీ మనకు అప్డేట్ ఇస్తూ ఉంటారు అక్కడ యాక్షన్ టీం అంతా. అంటే మనకు సరుకు కొంటాం కదా, మనం విత్ లైవ్ తోటే మనం తీసుకుంటాం. ఓకే, మనకు వచ్చే చిన్న చిన్న బోట్లు ఉంటాయి, సోనీ బోట్స్ ఉంటాయి, వాటిని ప్రిఫర్ చేస్తాం. షిప్పులు కాకుండా సోనీ బోట్. సోనీ బోట్ అంటే 1 డే షిప్మెంట్ 1 డేనే ఉంటుంది. ఓకే, ఇది షిప్స్ అనుకోండి, అవి 1 వీక్ 15 డేస్ అట్లా పడతా ఉంటాయి. అవి వాళ్ళు స్టోర్ చేసి మళ్ళీ సముద్రం మధ్య నుంచి అక్కడికి పోర్టుకు వచ్చి అక్కడ నుంచి అయిపోయి ఇవన్నీ చేసేసరికి లేట్ అవుతుంది. మనకు టేస్ట్ కూడా మారుతుందట. అవును, ఆ ప్రాసెస్ ఉన్న 1 వీక్ అక్కడ నుంచి 1 వీక్ రావడం, మళ్ళీ మారిపోతుందా, చేంజ్ అవుతుంది. అందుకే ఆ ఉద్దేశం వద్దనే మనం డైరెక్ట్ మా వాళ్ళే అక్కడ ఎంప్లాయ్ లా వండుకొని, ఓకే, అక్కడ కూడా ఒక ఎంప్లాయ్ లా క్రియేట్ చేసుకున్నాం. మీరే పెట్టుకున్నాం? మేమే క్రియేట్ చేసుకున్నాం. తను పంపించిన సరుకు మీద మేము మంచి క్వాలిటీ ఉన్న సరుకునే రిఫర్ చేస్తాడు. ఆ సరుకునే మనం పబ్లిక్ తినిపిస్తాం. లేదు అక్కడ బాగాలేదు, ఈ రోజు మంచి రాలేదు అని అంటే ఈ రోజు ఇది వదిలేయండి, బాగాలేదని చెప్పేసి ఓపెన్ గా చెప్పేస్తాడు. రైట్ సార్, నెక్స్ట్ ఏంటి ఇంకేం చేయొచ్చు సార్? ఇంకా చిన్న ఇవి కస్టమర్స్ ఇంతవరకు ఈ చిన్న చేపలు ఎవరికి ఐడియా లేదు సార్. లోకల్ నత్తిలి. ఓకే, లోకల్ వేరే ఉంటుంది, అది సముద్రం ఉంటుంది. సముద్రం మధ్యలో ఇవి పొడుగు ఉంటుంది. ఓహో, ఇది సముద్రం, ఇది సముద్రం పొడుగు ఉంటుంది. ఇది లోకల్. కలర్ కూడా చేంజ్ ఉంది, ఇది కొంచెం డార్క్ కలర్, డార్క్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, కొంచెం ఇది బ్లాక్ ఉంటుంది, చిన్న సైజ్ ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే మన ప్రెగ్నెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ప్రెగ్నెంట్ బ్రెస్ట్ బ్రీడింగ్ ఉంటుంది కదా, ఓకే, వాళ్ళకి బాగా పనిచేస్తాయి. ఏది ఇది లోకల్? మిల్క్ వస్తుంది వాళ్ళకి. నెత్తెల్లో ఏదైనా కానీ లేదంటే లోకల్? చిన్న చేపలు, కొడిపేలు, పరకలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి మన మదర్ ఫీడింగ్ బాగుంటాయి. ఓకే, చిన్న పాపకు బ్రీడింగ్ చేస్తారు, వాళ్ళకి పాలు ఇట్లా బాగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రైస్ ఎట్లుంటది? రెండు డిఫరెంట్. 100కి పావు కిలో ఇస్తాం సార్. ఏది ఏదైనా 100కి పావు కిలో ఇస్తాం. ఓకే, ఒకసారి ఇద్దాం. రైట్, ఇప్పుడు నెత్తెళ్ళు వేసిండ్రు మీరు, లోకల్వి, తర్వాత సముద్రం. సో ఇప్పుడు సముద్రంది దాంట్లో మీరు కలిపేటప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువ కలుపుతారా? లేదు సార్, దానికి దీనికి ఏముండదు. సముద్రం చేప ఏంటంటే కొంచెం ఎండు చేప ఫ్లేవర్ వస్తుంది. మనం ఎండు చేపలు తింటాం కదా, మనం బొమ్మిడేలు ఇట్లా కొంచెం ఆ ఎండు స్మెల్ లాగా వస్తుంది, పౌజ్ ఎక్కువ ఉంటుంది. ఇది లోకల్ వాటికి ఏమో స్వీట్ ఉంటుంది. ఈ ఎండు చేపలాగా ఎందుకు ఉంటుంది అంటే కొంచెం బాగా నీసు ప్రియులు ఉంటారు కదా, అంటే కౌజు తినాలని ఇంటెన్షన్ ఉన్నదంతా సముద్రం చేప ప్రిఫర్ చేస్తాం వాళ్ళు. సో ఇదంతా ఒకటి. ఆ తర్వాత మీరు ఈ చట్నీలు, పచ్చళ్ళు కూడా పెడతారని చెప్పి. సో ఎట్లా అది, ఏమేమి పచ్చళ్ళు పెడతారు? పచ్చళ్ళు బొమ్మ చేప పెడతాం సార్. బొమ్మ చేప, రొయ్యలు. మన కస్టమర్ ఒకవేళ కావాలంటే సముద్రం చేప ట్యూనా పెట్టిస్తాం. ఓహో, ట్యూనా కూడా చేస్తాం. ట్యూనా ఫిష్ కూడా పెట్టిస్తాము. మళ్ళీ ఎక్కువ అయితే బొమ్మ చేప వెళ్తుంది మాకు. బొమ్మ చేప ప్లస్ మన రొయ్యలు, రవ్వు చేప, బొచ్చ చేప, పెద్ద సైజ్ 5 kg 3 kg వచ్చినప్పుడు ఆ చేప పెట్టి. ఓకే, సో ఎట్లుంటుంది ప్రైస్? ఎట్లుంటుంది? 1250 ఏమో మన లోకల్ చేప ఉంటుంది సార్. లోకల్ చేప 1250, 1250 కేజీ. మన బొమ్మ చేపలేమో 1500 అమ్ముతాం. సో ఇప్పుడు మనం ఈ విధంగా ప్రాసెస్ చేసిన తర్వాత, మసాలా కలిపిన తర్వాత ఇట్లా కావాలి అని ఈ టైంలో వచ్చి అడుగుతిస్తారా? ఇస్తాం సార్. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసే ఇస్తా అని చెప్తారా? లే, కస్టమర్ డిపెండ్. మన కస్టమర్ నాకు ఇట్లా ఇచ్చేయండి, ఇది చెప్పండి. వాళ్ళకి సంబంధించిన ప్యాకింగ్ వేరే ఉంటుంది. వాళ్ళకి పంపించేది ఫైల్లో పంపిస్తాం. చేపల పులుసు కూడా బాగా ఫేమస్ కదా. అవును, మన దగ్గర చేస్తాం. అది చేస్తాం సార్. చేపల పులుసు ఆర్డర్ మీద రెగ్యులర్ గా ఉంటుంది? ఆర్డర్ సార్, పొద్దున్న చెప్పాలి, మధ్యాహ్నం ఈవినింగ్ వరకు వాళ్ళకి అరేంజ్ చేసి. ఎంత మినిమం ఎంత ఉండాలి? 1 kg నుంచి స్టార్ట్ చేసినాం చేపల పులుసు. అంటే దాంట్లో కూడా మనకు కావాల్సిన వెరైటీని బట్టి ప్రైస్ ప్రైస్ మినిమం ఎంత ఉంటుంది? కేజీ ఏ షాప్ అయినా కేజీ మీద 250 రూపీస్ చార్జ్ చేస్తాం సార్ మేము.
ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు ఈ ఎవ్రీ డే కూడా ఎంత అవుతుంది మీకు గిరాయికి ఎంత అవుతుంది, ఎంతమంది మనం కస్టమర్స్ వస్తారు? గిరాక్ బేస్ అని కాదు సార్, మనం ఏంటంటే మెయిన్ ప్రొడక్ట్ ఏంటంటే ఒక 100 to 150 మెంబర్స్ డైలీ తినిపించాలని టెన్షన్ మా మైండ్లో ఉంది. ఇప్పుడు మనం చేసింది ఎప్పుడైనా మిగిలిన సందర్భం ఉందా? ప్రస్తుతానికైతే ఇంతవరకు ఆ గాడ్ గ్రేస్ రాలేదు సార్. రాలే. ఒకవేళ వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు ఆ టైంలో బర్త్డే పార్టీ అని చెప్పి ట్రే పట్టుకుపోయిన రోజులు ఉన్నాయి. పీతలు ఈ క్రాబ్స్ ఎందుకంటే ఇది ఏంటి ఇంత చిన్నగా ఉంది? ఇవి బ్లూ క్రాబ్స్ సార్, ఇవి అంటే సముద్రం పీతలు. ఇవి యాక్చువల్గా ఇది ఈ పీత వచ్చి 1/2 కిలో మీదనే ఉంటుంది. ఇవి అన్ని షెల్ గిట్లా అన్ని తీసేసినాం కాబట్టి సెంటర్ పీస్ ఇది. సో ఇది సముద్రపు పీత సార్. సో ఇప్పుడు దీంట్లో జనరల్ గా ఆ షెల్ అనేది పగలగొట్టుకొని తింటారు కదా, అవును సో సార్. దీనికి కూడా అదే ప్రాసెస్ సార్ ఎట్లా? దీంట్లో తినేది మొత్తం ఇది సార్ సెంటర్ పీస్. ఓకే. ప్లస్ దీంట్లో ఇవన్నీ వింగ్స్ ఉంటాయి కదా, దీంట్లో ఆయిల్ వస్తుంది, మంచి ఆయిల్. మనకి షెల్లో ఉంటుంది ఫిష్ ఇది ఉంటుంది కదా బోన్, దీంట్లో మజ్జా పెరుగుతుంది ఈ క్రాబ్ తింటే. ఓకే. ఆ గుజ్జు అంటే ఆ గుజ్జు పెరుగుతూ ఉంటుంది ఇది మోకాళ్ళలో. మళ్ళీ ప్లస్ పండ్ల ఎనామిల్ ఉంటుంది కదా, ఈ క్రాబ్ తిన్న తర్వాత మీకు ఎనామిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు సముద్రపు చేప కాబట్టి ఈ సైజా? అవును సార్. అంటే ఇంకా పెద్దగా కూడా ఉంటాయి, మడ్ క్రాబ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇవాళ పెట్టిన వెరైటీ ఇది. ఓకే. అంటే రోజు మారుస్తుంటారు అంటే మీకు ఇప్పుడు మీ ఎవరైతే మీకు అక్కడ ఎంప్లాయ్ ఉన్నాడో ఇది బాగుందని చెప్పి ఇది పంపించాడు. ఇవాళ వచ్చిన సరుకుని ఇవాళ కస్టమర్కి తినిపించేస్తాం. ఈవినింగ్ వరకు 0 చేసేస్తాం సార్. పొద్దున వచ్చిన సరుకుని ఈవినింగ్ వరకు 0 చేస్తూ ఉంటాం. ఏ టైం వరకు? 10:30 వరకు ఉంటుంది సార్. అంతే 10:30 వరకు మనకు జరిగే మార్కెట్ 3 to 4 అవర్స్ జరుగుతుంది. 3 to 4 అవర్స్ కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటారు మాకు. సో ఎన్ని ఇది ఘాట్లు పెట్టి దాంట్లో ఫిల్ చేస్తారా, ఎట్లా ఉంటుంది దాని ప్రాసెస్ అసలు? దీంట్లో రెగ్యులర్గా మన చేపం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కట్ చేసి మా అక్క వాళ్ళు ఇట్లా అందరూ నీట్గా కట్ చేసి ఫ్యామిలీ అందరూ దీనిపైన వర్క్ చేస్తారు. మా గంగపుత్రులనే ఎంప్లాయీస్ గా పెట్టుకొని అందరిని వాళ్ళతోనే వర్క్ చేపిస్తారు. సూపర్. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అందుకే వాళ్ళు కూడా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే కదా, మా పని చేస్తున్నాం మనం అంటే ఇంట్లో చేసినట్టే ఉంటుంది, పని చేసినట్టు ఉండదు. ఇంట్లో మనం చేసుకున్నట్టే ఉంటుంది, ఎక్కడో పని ఉంటుంది. అంతే కదా. సో దీంట్లో మసాలా పెట్టేస్తారు మొత్తం. అవును. సో ఈ గ్యాప్ లో అటువైపు అంత మొత్తం మసాలా, టోటల్ మసాలా మా దగ్గర ఉన్న సీక్రెట్ మసాలా ఒకటి ఉంటుంది కదా, మసాలాను అవన్నీ అంటే అది చెప్పలే నాకు, ఏదో సీక్రెట్ మసాలా అంటున్నారు. చెప్పినా కదా సార్, ఆల్రెడీ మొత్తం రివీల్ చేసిన. కస్టమర్ కి ఇంకోటి ఉంటుంది ఏదో, అంటే మనకు ఎలా ప్రేమనే సార్ మా సీక్రెట్ అంటే. సో అదే విధంగా సో దీంట్లో బోన్ ఉంటుందా? దీంట్లో ఓన్లీ సింగిల్ బోన్. ఓకే, సింగిల్ బోన్ ఉంటుంది దీంట్లో. సో దీని బెనిఫిట్స్ ఏమని తెలుసా మీకు? ఏ చేప నేను ఒమేగా ఫ్యాటే సార్. అంతే, ఆ ఒమేగా యాసిడ్ బాగుంటుంది. ప్లస్ మన ఏంటంటే కొలెస్ట్రాల్ 0 కొలెస్ట్రాల్ అవుతూ ఉంటాయి, బాడీకి ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ అంతా కరగడానికి చేపలు పనిచేస్తాయి. సో ఒక్కసారి ట్యూనా చూపియండి. ఉందా? ట్యూనా ఉందా ఇక్కడ? ట్యూనా పెద్ద సైజ్ వస్తాయి సార్ మన దగ్గరికి, 3 kg 4 kg వస్తూ ఉంటాయి. దానికి ఇట్లా కట్ పీసెస్ లాగా చేస్తూ ఉంటాం. దాని హెడ్. సో ఇది ట్యూనా, ఇది జనరల్ గా ప్రోటీన్ కోసం అని డైట్ లో మెయింటైన్ చేసి. దీంట్లో కలర్స్ ఉంటాయి, ఎల్లో ఫిన్, బ్లాక్ ఫిన్, రెడ్ ఫిన్. ఏంటది ఎట్లా అంటే దాని మీద వింగ్స్ పడతాయి, ఇట్లా వింగ్స్ ఉంటాయి కదా. ఓకే. ఈ వింగ్స్ దగ్గర ఎల్లో కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ కనుక దాన్ని బట్టి రేట్ ఉంటుంది. మనం పెట్టేది ఎల్లో ఫిన్ పెడతాం, సూపర్ క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీ, టాప్ క్వాలిటీ, మంచి క్వాలిటీ. సో మనం ఇది కూడా పెట్టారు మీరు, ఏది మన టైగర్ ప్రాన్స్ కూడా లాలీపాప్ లాగా ఉంది కదా. అవును సార్. అది ఒక్కసారి. సో ఇప్పుడు వీటన్నిటికీ మసాలా మాత్రం సేమ్ సార్. అంటే దీనికి ఇప్పుడు ప్రాన్స్కి ఒకటి, ఫిష్కి ఒకటి, క్రాబ్కి ఒకటి అట్లా కాదు. అంటే మనం రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేస్తూ ఉంటాం సార్. ఇప్పుడు సముద్రం చేపకు బ్లాక్ పెప్పర్స్ వాడి కొంచెం వెరైటీస్ వాడతాం మనం. లోకల్ చేపకు మన ఇండియన్ మసాలాస్ వాడతాం. ఎట్లుంది మీ ఫ్రెండ్స్లో కావచ్చు, లేదంటే ఎవరైనా ఇంకా రిలేటివ్స్ కావచ్చు, మీరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా అంటే మనం బిజినెస్ లోకి రానంతసేపు వాళ్ళు కూడా ఇదేందుకు స్టార్ట్ చేసిన అందరు అన్నారు సార్. మేము కూడా ఒక 4 కలిసి అందరం పెట్టినప్పుడు కూడా ఫస్ట్ ఇది సక్సెస్ అవుతుంది అంటే నేను మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాం అన్నట్టుగా, మైండ్ దృఢ సంకల్పంగా ఉన్నాం. అదొకటి మళ్ళీ మీ చేతుల పని, మా పనే ఉద్దేశం, ఉన్న జాబ్ని రిజైన్ చేసేసి దాని దగ్గర ఏం చేసేవాళ్ళు ముందు? మేము ఫస్ట్ బ్యాంకింగ్ చేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత మన డిపార్ట్మెంటల్కి కూడా ట్రై చేసినాం. నుంచి ఒక 4-5 వాటికి రిజైన్ చేసుకుని మన ఓన్ అన్ని చేసి మీరే కొద్దిమంది ఎక్కడెక్కడ వర్క్ చేసినామో వాళ్ళందరూ ఇప్పుడు నా కస్టమర్స్ నాకు వెలివేశారు సార్. అదే కదా అది నిజంగా అదే చాలా హ్యాపీనెస్ అది సార్. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వాళ్ళే మన దగ్గరకు వచ్చి మనం చేసినటువంటి బిజినెస్ లో ఆ ఫుడ్ తిని బాగుందని చెప్పి అప్రిషియేట్ చేయడం, అది గ్రేట్ అది. సో ఇప్పుడు ఈ హెడ్ ఉంది కదా, ఇది ఎంతసేపు ఫ్రై అవ్వాలి? ఇది 5 minutes పడుతుంది సార్. హెడ్ 2-3 లోపల కుక్ అవుతుంది. ఆల్రెడీ మనం పెట్టిన పెంక కూడా పెద్ద పెంకనే 5 minutes లో అయిపోతుంది. దీంట్లో మళ్ళీ వెరైటీ ఇంకా ఈ మత్తి చేప కూడా సూపర్ ఉంటుంది సార్. సాడిన్ అంటారు దీన్ని. ఏంటది? మత్తి. సాడిన్. ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటి? ఈ చేప మనం
తెలియకుండా ఒక కర్రీ తిన్నా ఏం తిన్నా కూడా తెలియకుండా ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోతాం మనం. ఓ ఈ చేపకున్న స్పెషాలిటీ అది. అవునా? మన అల్జీమర్స్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. బ్రెయిన్లో ఉన్న అల్జీమర్స్ ఉంటాయి కదా, వాటి మీద అంటే మీరు అంటే అర్థం కాలేదు, మత్తు చేప, మత్తి చేప, మత్తి అంటారా? కేరళ మత్తి. ఇది అంటే కేరళ ఇది తింటే మనకు మంచి నిద్ర వస్తుంది హ్యాపీగా. వస్తది. ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ అయినా నిద్రపోతాం మనం. ఇది తిన్న తర్వాత హ్యాపీగా నిద్రపోతాం. అంటే దాని మీద ఆయిల్ ఉంటుంది, ఆయిల్ మంచి ఆయిల్. చందమామ చేపలు ఉన్నాయి కదా, చిన్న చందమామలు, ఆ టైప్లో ఇవి. సో ఇది ఎక్కడి నుంచి మీరు తెచ్చేది? ఇది కాకినాడ పోర్ట్ నుంచి వస్తాయి సార్. కేరళ వాళ్ళు బాగా తింటారు ఇది. సో ఇదెంత ఇది ప్రైస్? ఇది ఈ 100కి 6 పీసెస్ 8 పీసెస్ ఇస్తాం సార్. 100కి 8 పీసెస్ వస్తాయి, డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి. కానీ ఇవి ఎక్కువ ఇస్తున్నారు మీరు కదా? అవి కేజీకి 35-40 కౌంట్ వస్తాయి. దాన్ని బట్టే మనం మార్జిన్ ఇస్తాం. ఓకే. వీటితో కూడా ఏమైనా పులుసు లాంటిది అట్లా పెడతారా? పులుసు సూపర్ ఉంటుంది సార్. ఇది ఇదా బాగుంటుంది, పులుసుగా సూపర్ ఉంటుంది. ఇప్పుడు పులుసు కూడా మనం ఉదయం చేసిన తర్వాత నెక్స్ట్ డే తినొచ్చు, లేదంటే నైట్ తినాలి అని చెప్తారు కదా? అంటే కరెక్టేనా? దీనికి కొంచెం ఆయిల్ ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుంటుంది కాబట్టి ఒక మినిమం 3 to 4 అవర్స్ సేమ్ గులాబ్ జామ్ లాగా దీని సీన్. ఓకే. అంటే దాని లోపలికి వెళ్ళిపోయి అది కొద్దిగా టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఓకే. ఎంబడే తింటుందా టేస్ట్ రాదు. టేస్ట్ ఉంటుంది బట్ మీరు అనుకున్న ఫ్లేవర్ అనిపించదు. కొంచెం ఒక 3 అవర్స్ అయిందంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎంతకాలం అయింది ఇది మనం 2020లో స్టార్ట్ చేసాం సార్. 2019 నుంచి స్టార్ట్. 20లో 2009 కోవిడ్కి మేము వచ్చినాం సార్. కోవిడ్కి మీరు వచ్చారు కాబట్టి కోవిడ్ తర్వాత అందరికి భయం వచ్చింది, ఏది గుండెకి సంబంధించి. అవును సార్. సో అప్పటి నుంచి మొదలు పెట్టారు ఎక్కువ. 2019 ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసాం. కస్టమర్కి సర్వీస్ ఇచ్చినాం ఫస్ట్ నుంచి. ఇంటికంటే స్టార్ట్ కదా సార్ మనం. అదే కదా, ఎందుకంటే కోవిడ్ తర్వాత కూడా హార్ట్కి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం చాలా మంది ఫిష్ ను ప్రిఫర్ చేస్తున్నారు. అంటే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. ఇక మేము బోన్స్ కూడా పెడతాం సార్. ఏంటది? చేపకు సంబంధించిన బోన్స్ కూడా పెడతాం. బోన్సా? అదేంటి? ఇవి చేప బోన్లెస్ చేసిన తర్వాత వాటి బోన్స్ ఉంటాయి కదా, రైట్, ఆ బోన్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసినాం. సో ఇది మరి ఇబ్బంది ఉండదు? ఇవి కాల్షియం కదా సార్. ఇది అట్లా కాదు, తింటే తట్టుకోవడం. మేము ఆల్రెడీ రోస్ట్ చేసా కాబట్టి ఆ రోస్ట్ డైరెక్ట్ నమలేయడమే, డైరెక్ట్ కరకర తినేస్తారు. రైట్. చూస్తున్నాం కదా, ఇది ఫిష్కి సంబంధించిన బోన్స్ ఇవి. విక్రమ్ గారు, ఇప్పుడు చాలా మంది కూడా అంటే మనకు ఇంటికి తెప్పించుకోవడం ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. ఇక్కడ వరకు రాని వాళ్ళు, రాలేని వాళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా మీ సర్వీస్ ఉంటుందా, లేదంటే ర్యాపిడోనేనా, లేదంటే మీరేమైనా పంపించేది ఉంటుంది? నియర్ బై డిస్టెన్స్ లో అయితే మా పిల్లలు అవైలబుల్ ఉంటే చేపిస్తాం. ఎంత దూరం? ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మీ పిల్లల్ని కావాల్సింది పంపిస్తాము. ఇక లేదంటే వాళ్ళని ఇప్పుడు ఎట్లా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ర్యాపిడో యాప్స్ వచ్చినాయి కదా, వాటిని వాడుతున్నాం సార్ ప్రస్తుతానికి. ఫైనల్ గా ఏం చెప్తారు ఇంకా ఈ మార్కెట్ గురించి, దీని గురించి? ఇది సముద్రం అంటే సముద్రమే సార్. ఇది దీంట్లో మార్కెట్ ఏమి ఉండదు. కస్టమర్ కి ఇష్టపడ్డ చేపలు అన్ని అవైలబుల్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇప్పటి వరకు అయితే 280 వెరైటీ దాకా తినిపిస్తున్నాం. ఓకే. సో ఇక్కడ డైనింగ్, ఇక్కడ కూడా అట్లా కూర్చొని తింటా ఉంటారు కస్టమర్స్. ఇక్కడ తినొచ్చు, తీసుకెళ్ళొచ్చు. సో లైవ్ ఫిష్ తర్వాత రోజు ఒక 20 వెరైటీలు. సో ఇవన్నీ మంచి నూనె. సో మిగిలిపోయిన నూనె ఒక 25 పీసుల వరకు దీంట్లో ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని కూడా తీసేస్తామని చెప్తున్నారు. రైట్, చూస్తున్నారు కదా. అంటే విక్రమ్ గారు ఒక వినూత్నంగా, ఒక నిజంగా ఫిష్ అంటే మనం చూస్తూ ఉంటాం తూర్పు గోదావరి, అట్లాంటి గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఫిష్కి సంబంధించినటువంటి వెరైటీలు. అట్లాంటి వెరైటీలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ, వరంగల్ ప్రాంత వాసులకు పరిచయం చేస్తున్నారు. చాలా వెరైటీలు, ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఒక 20 వెరైటీల గురించి. సో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.